హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మేడారం జాతరకు సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం. సో క్వశ్చన్ ఇచ్చిన తర్వాతకి 10 సెకండ్ల టైం మీకు ఇస్తాను. ఆ లోపు మీరు గెట్ చేయండి. ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్స్ గెట్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, సమ్మక్క సారక్క జాతరకు మరో పేరు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. The answer is మేడారం జాతర. సెకండ్ క్వశ్చన్, మేడారం జాతరను రాష్ట్ర ఉత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ప్రకటించింది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ ఫిబ్రవరి 1, 1996. థర్డ్ క్వశ్చన్, సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఎవరిచే గుర్తింపు పొందింది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ యునెస్కో ప్యారిస్. ఫోర్త్ క్వశ్చన్, మేడారం జాతరను ఎలా పరిగణిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ తెలంగాణ కుంభమేళా. ఫిఫ్త్ క్వశ్చన్, మేడారం జాతరలో భక్తులు ఏ నైవేద్యాన్ని బంగారంగా భావిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ బెల్లం. సిక్స్త్ క్వశ్చన్, మేడారం జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ 4 రోజులు. సెవెంత్ క్వశ్చన్, ఎవరికి సామంతునిగా ఉంటూ పగిడిద్ద రాజు మేడారం రాజ్యంను పరిపాలించేవాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ కాకతీయులకు. ఎయిత్ క్వశ్చన్, పగిడిద్ద రాజు మేనమామ ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ మేడరాజు. నైన్త్ క్వశ్చన్, పగిడిద్ద రాజు భార్య ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ సమ్మక్క. 10th క్వశ్చన్, ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కోసం పొలవాస రాజ్యంపై దండెత్తడంతో మేడరాజు ఎవరి దగ్గరికి పారిపోయాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ పగిడిద్ద రాజు. 11th క్వశ్చన్, మేడారం రాజ్యంలో కరువు కాటకాల వల్ల పగిడిద్ద రాజు ఏం కట్టలేకపోవడంతో ప్రతాపరుద్రుడు అతనిపై దండెత్తుతాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ కప్పం. 12th క్వశ్చన్, పగిడిద్ద రాజుపై ఏ రోజున ప్రతాపరుద్రుడు మేడారంపై దండెత్తుతాడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ మాఘశుద్ధ పౌర్ణమి రోజున. 13th క్వశ్చన్, మేడారంలో ఎక్కడ సమ్మక్క అదృశ్యం అవుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ది ఆన్సర్ ఇస్ చిలుకలగుట్ట వద్ద. 14th క్వశ్చన్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం జాతరను జరుపుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ 2 సంవత్సరాలకు ఒకసారి. 15th క్వశ్చన్. ఏ వాగులో ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ జంపన్న వాగులో. 16th క్వశ్చన్. మొదటి రోజుకు ముందు పగిడిద్ద రాజును ఎక్కడ నుంచి మేడారంలోని తన గద్దెపైకి తీసుకువస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ పూనుగొండ్ల కమారం నుండి. 17th క్వశ్చన్. మొదటి రోజు కన్నెపల్లి నుండి ఎవరిని మేడారంలోని గద్దెపైకి తీసుకువస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ సారలమ్మను. 18th క్వశ్చన్. రెండవ రోజు ఎక్కడ కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి తీసుకువస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ చిలుకల గుట్ట. 19th క్వశ్చన్. మూడవ రోజు భక్తులు ఎవరిని కొలువుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ గద్దెలపై ఉన్న అమ్మవార్లను. 20th క్వశ్చన్. నాలుగవ రోజు ఆవాహనం పలికి అమ్మవార్లను తిరిగి ఎక్కడికి తరలిస్తారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ యుద్ధానికి. 21st క్వశ్చన్. సమ్మక్క పగిడిద్దరాజు పిల్లలు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ జంపన్న, సరళమ్మ, నాగులమ్మ. 22nd క్వశ్చన్. జంపన్న ప్రతాపరుద్రుడితో పోరాడి ఏ వాగులో చనిపోవడంతో ఆ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఇస్ సంపెంగ వాగు. ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న. సారలమ్మ భర్త ఎవరు? ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ మేడారంకి సంబంధించి ఏవైనా ప్రశ్నలు నేను మిస్ చేస్తే అవి కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ వీలుంటే ఇంకో వీడియో మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్రశ్నలలో ఎన్నిటికీ మీరు కరెక్ట్ సమాధానాలు గెస్ చేశారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. వెంటనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు, గుడ్ బై.